నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిగ్ టాస్క్ ఫోర్స్. హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కు ఓ డెస్టినేషన్. భాగ్యనగర వీధుల్లో దొరికే వెరైటీ అండ్ ఫాస్ట్ ఫుడ్ తినేందుకు జనాలు ఎగబడతారు. కొత్త కొత్త థీమ్స్, కొత్త మెనూలతో కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తుంటారు వ్యాపారులు. మరి మనం ఇంతలా ఎగబడి తింటున్న ఫుడ్ మనకు ఎంతవరకు సేఫ్? ఉదయం టీ నుంచి మొదలై అర్ధరాత్రి దొరికే బిర్యానీ వరకు మన ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ విషయాలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగింది బిగ్ టీవీ. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంతకీ ఈ ఆపరేషన్లో తేలిందేంటి? ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్నాం, హైదరాబాద్లో ఎక్కువగా పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ హాస్టల్లో ఫుడ్ బాగాలేదనేసి అక్కడ దాడులు చేశారు. లేకపోతే పెద్ద పెద్ద హోటల్ 5 స్టార్ హోటల్లో కానీ స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూడా దాడులు చేశారని చెప్తున్నారు. సో అన్ని రకాల కూడా దాడులు చూసాం కదా మనం. ఇవాళ మాత్రం ఒక ఫేమస్ ప్లేస్ దగ్గరకు వచ్చాము. హైదరాబాద్లో గచ్చిబౌలి అనేటువంటి డిఎల్ఎఫ్ సెంటర్ దగ్గర. ఈ డిఎల్ఎఫ్ సెంటర్ దగ్గరికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలాది కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉంటాయి. సాయంత్రం 6 అయిందంటే చాలు ఇక్కడ వేలాది మంది స్ట్రీట్ ఫుడ్ కోసం ఇక్కడికి వస్తుంటారు. అన్ని రకాలమైన ఫుడ్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తారు. అయితే ఈ ప్లేస్లో ఫుడ్ అమ్ముతున్నటువంటి హోటల్స్ కానీ, ఇవైతే రెస్టారెంట్స్ కానీ ఏ రకంగా వాళ్ళు నాణ్యత పాటిస్తున్నారు, ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, నిజంగానే వీళ్ళు రుచికరమైన ఫుడ్ కానీ అలాగే శుభ్రమైనటువంటి ఫుడ్ అనేది వీళ్ళు అందిస్తున్నారా లేదనేది కూడా అది తెలుసుకునేందుకు లైవ్గా తెలుసుకునేందుకు మనం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులతో బిగ్ టీవీ జాయింట్ ఆపరేషన్ అనేది ఇవాళ నిర్వహించబోతున్నాం. సో నాతో పాటు నా కొలీగ్ సుజాత కూడా వచ్చింది. సో తను కూడా ఈ ఆపరేషన్లో పాల్గొబోతుంది. ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ముఖ్యంగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్లో చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది తెలిసి ఎక్కువ లాభం రావడం కోసము క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి తెలియక వాళ్ళు అలాంటివి అమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్. రెస్పాన్సిబిలిటీ కొరకే బిగ్ టీవీ పబ్లిక్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇటు ఫుడ్ ఇన్స్పెక్షన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాము. అసలు ఒక్కసారి మనము ఈ ఆపరేషన్లో పాల్గొని అందరికీ అవగాహన కల్పిద్దాం. మరి వెళ్దామా? ఒకసారి నా వెనకాల ఫుడ్ సేఫ్టీ వీల్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. చాయ్ తెల్లవారుజామున ఈ చాయ్ స్టమక్లో పడనిదే పని ముందుకు కదలదు. ఎందెందు వెతికినా అందందు కలడు అన్నట్లుగా హైదరాబాద్లో గల్లీకో టీ సెంటర్ ఉంటుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది హైదరాబాదీలకు టీపై ఎంత మమకారం. అదో నిత్యావసర వస్తువు లాంటిది. మరి ఇలా దొరికే చాయ్ తాగితే ఎంత సేఫ్? మనం తాగే టీలో వాడేది అసలు టీ పౌడరేనా? ఈ టీ తాగితే నిజంగా రీఫ్రెష్ అవుతామా? బిగ్ టీవీ ఆపరేషన్లో తేలిందేంటి? హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఛాయ్ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఛాయ్ లేకపోతే హైదరాబాద్లకి మనసు అయితే తోచదు. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఛాయ్ బండి ఎక్కడ పెట్టినా కూడా వేలల్లో కూడా వాళ్ళందరూ తాగుతుంటారు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా దాని బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు కొత్త ప్రభుత్వం. దాని తగ్గట్టుగానే వివిధ 5 స్టార్ హోటల్ నుంచి తీసుకుంటే కింద ఉన్న స్థాయి ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్లో కూడా నాణ్యత ఏ విధంగా వీళ్ళు ప్రమాణాలు పాటిస్తున్నారు, వీళ్ళ క్వాలిటీ ఏ విధంగా ఉంది, నిజంగానే ఇది తినదగ్గమైనటువంటి పదార్థాలైనా తాగదగ్గమైనటువంటి టీలేనా దానిపై కూడా పూర్తి స్థాయిలో మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అన్ని ఏరియాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గర ఉన్నాను. టీ స్టాల్ దగ్గర ఇక్కడ నాణ్యత ఏ విధంగా ఉందనేది కూడా వాళ్ళు చెక్ చేయడానికి వచ్చారు. చెక్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారు. వాటర్ తీసుకున్న తర్వాత వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఏదైతే టీ పౌడర్ ఉన్నారో ఆ టీ పౌడర్ ఇందులో వేశారు. వేసిన మరుక్షణమే జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా కాలేదు, వెంటనే ఈ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఎందుకు ఇంత కలర్ చేంజ్ అయిపోయింది, కింద ఉన్నటువంటి ఈ పౌడరు నిజంగానే అంత క్వాలిటీ ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే వీళ్ళు టెస్ట్ చేశారు కాబట్టి. ఏంటి సార్ ఇప్పుడు మీరు ఈ దీనితో కూడా టెస్ట్ చేశారు, ఇది కూడా కలర్ చేంజ్ చేసి చూశారు.
ఇప్పుడు ఇది కూడా టెస్ట్ చేశారు మీరు. ఏంటి మీరు గమనించినటువంటి ఆ తేడా ఏంటి ఇక్కడ? తేడా అంటే మనం జనరల్గా నార్మల్గా టీ పౌడర్స్ ఎట్లుంటాయి అంటే నార్మల్ వాటర్లో ఎప్పుడైతే టీ పౌడర్ వేస్తామో అది జస్ట్ డ్రాప్ అయిపోవాలి అండ్ విత్ కలర్ ఏం చేంజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఏగానే కిందకి వెళ్ళిపోతుంది. యా, సో ఇలా కింద ఉన్నట్టు. బట్ ఇట్లాంటి అడల్టరేటెడ్ టీ పౌడర్స్ ఏం చేస్తాయి అంటే వేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఫుల్ ఆ టీ పౌడర్ ఎక్స్టర్నల్ కలర్ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయ్యి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్స్టర్నల్గా కలర్ యాడ్ చేశారు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. అంటే యాడెడ్ సింథటిక్ కలర్. సో ఈ టీ పౌడర్కి కంప్లీట్గా కలర్ యాడ్ చేశారు అండ్ అది చాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది. ఓకే 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 యా. సో అంటే మీరు ఏ పౌడర్ వాటర్ एक बार दिखाना वो టీ పౌడర్ का. సో ఏంటి ఇది ఏం క్వాలిటీ? చార్మినార్ ఛాయ్ అని ఉన్నారు, పన్నాలాల్ టీ కంపెనీ. ఓకే. సో దీంట్లో క్వాలిటీ లేదు, మొత్తం ఎక్కువగా నీకు కలర్ ఉందంటున్నారు అప్పుడు? అవునండి. ఎందుకంటే మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్యాక్ మా క్రూ అంతా ఇక్కడికి వచ్చి టీ తాగారు, ఇక్కడే తాగారు. సో ఇప్పుడేమో కలర్ కలిపేది అంటారు. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే టీ స్టాల్స్ వాళ్ళు తక్కువ రేట్కి ఏ రా మెటీరియల్ వస్తే ఆ రా మెటీరియల్ కొనుక్కోవడానికి చూస్తారు. వాళ్ళకి లైక్ కాస్ట్ సేవింగ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్. బట్ వేరాజ్ నార్మల్గా చూస్తే ఇంత తక్కువ వీళ్ళకి జనరల్గా ఇది ఎంత ఒక 300కి కేజీ దొరుకుతుంది. అండ్ టీ పౌడర్ యాక్చువల్గా అయితే అది 700 800 కాస్ట్ ఉంటుంది, డబల్ ద ప్రైస్ ఉంటుంది. అది వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అండ్ ప్రాఫిట్స్ వాళ్ళకి రావు అని చెప్పేసి వాళ్ళు లోకల్గా అడల్టరేటెడ్ టీ పౌడర్ని వాళ్ళకి తెలియకుండానే యూజ్ చేస్తున్నారు. తెలిసి యూజ్ చేయట్లేదు. దే డోంట్ నో దిస్ ఇస్ అడల్టరేటెడ్ ఆర్ నాట్. అవేర్నెస్ లేకుండా వాళ్ళు యూజ్ చేసేస్తున్నారు. బట్ మెయిన్గా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు చిన్న టీ స్టాల్స్ వాళ్ళకి. వీళ్ళు ఈ టీ పౌడర్ వాడడం వల్ల కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా టేస్ట్ ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందా లేకపోతే? నథింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఇంత గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 లీటర్స్ టీకి కలర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో వాళ్ళకి రా మెటీరియల్ కూడా తక్కువ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట దాంట్లో. అందుకోసమనే వాళ్ళు మెయిన్గా అడల్టరేషన్ చేస్తారు. ఇక హైదరాబాద్ తీసుకున్నా తెలంగాణలో కన్నా టీ అంటే ఎంత ప్రాణమో మీకు ప్రత్యేకంగా చెప్పను. అసలు మీరు చాలా టీ స్టాల్స్కి వెళ్ళింటారు, పెద్ద కేపులకు కూడా వెళ్ళింటారు. ఏంటి హైదరాబాద్లో మీరు గమనించినటువంటి ఆ తేడాలు ఏంటి టీల్లో కానీ కాఫీల్లో కానీ? కాఫీ అయితే మోస్ట్లీ అడల్టరేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు అని నేను అనుకుంటున్నాను. కాఫీ ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వేసి తీసుకుంటారు. బట్ టీలో ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని బాయిల్ చేస్తారు, వాటర్ని సపరేట్గా బాయిల్ చేస్తారు, మిల్క్ని సపరేట్గా బాయిల్ చేస్తారు. సో వాటర్ని మిల్క్ని యాడ్ చేస్తే మళ్ళీ టీ వస్తుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు టీని మోస్ట్లీ అండ్ కాఫీ మన దగ్గర ప్రిఫరెన్స్ తక్కువ హైదరాబాద్లో. వెరాజ్ టీ ఈజ్ హైలీ ప్రిఫరబుల్ హైదరాబాద్లో కన్జంప్షన్ చూస్తే. సో దానివల్ల టీ అడల్టరేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రాదర్ దెన్ కాఫీ. సో టీలో ఏంటంటే మన హైదరాబాద్లో ఈ లోకల్లో స్ట్రీట్స్లో దొరికే టీస్ చాలా వరకు అడల్టరేటెడే ఉంటున్నాయి. మనం వాళ్ళకి వెళ్ళి చెప్పి అడల్టరేషన్ లేని టీ తీసుకోండి, బ్రాండెడ్ టీస్ వాడండి మీరు కొంచెం, ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఫస్ట్ ఈ FSSAI ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక టీ స్టాల్ అతని మీద మనం ఏదో క్రిమినల్ కేసు వేసి వాళ్ళని ఏం చేయలేము కదా. సో వాళ్ళకి పెట్టి ఫస్ట్ అవేర్నెస్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి కేసు వేయడం కానీ అలా జరుగుతుందండి. ఓకే ఓకే ఓకే. సో ఇది ఎందుకంటే టీ బాగుంది, రుచిగా ఉంది అనేసి ఎక్కడికైనా వెళ్తుంటారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ టీ ఫ్లేవర్ రావడం కోసం, ఆ కలర్ రావడం కోసం ఆ టీ పౌడర్లో కలర్ యూజ్ చేస్తున్నటువంటి ఉదంతాలు చాలా కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు అదే కూడా ఈ టీ స్టాల్లో ఇది బయటపడింది. అయితే వాళ్ళకి ఆల్రెడీ వార్న్ చేశారంట. కాకపోతే ఆ టీ పౌడరు 300 రూపాయలకి దొరకడం వల్ల తక్కువ రేటు, క్వాంటిటీ కూడా ఎక్కువసేపు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు వాడుతున్నారు. మామూలుగా అయితే క్వాలిటీ ఉన్నటువంటి టీ పౌడర్ మాత్రం 700 ఉంటుంది. సో రోజుకి 700 పెట్టాలంటే వాళ్ళు పెట్టుబడి వస్తుందా రాదో అనే ఉద్దేశంతోనే ఇలాంటి చౌకబారు చీప్ అయినటువంటి టీ పౌడర్స్ని వాళ్ళు వాడుతున్నారనేసి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇది టీ సంగతి. చాలా మంది టీ షాప్ నిర్వాహకుల వద్ద ఇలాంటివే కనిపిస్తాయి. ఇక చాయ్ తాగే ముందు ఒకసారి టీ పౌడర్ సంగతేంటో కన్ఫర్మ్ చేసుకుని మరీ ఆర్డర్ చేయండి. అప్పుడే మీరు ఆస్వాదించే టీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వద్దాం. చాయ్ బండిలాగానే స్ట్రీట్కు 2 కనిపిస్తాయి టిఫిన్ సెంటర్లు హైదరాబాద్లో. మరి ఇక్కడ సలసల కాగే నూనె నుంచి అప్పుడే తీసిన బోండాలు, పూరీలను ఆవురావురమంటూ ఆరగిస్తున్నారా?
అయితే ఒకసారి అక్కడే ఆగండి. ఒకసారి ఆ ఆయిల్ సంగతేంటో చూడండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పిన ఈ మాటలు విన్నాం కాబట్టి. ఉదయం లేవగానే మన డే స్టార్ట్ అయ్యేది బ్రేక్ఫాస్ట్. చాలామంది బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, అసలు మన ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుందని చాలామందికి తెలియదు. ఎక్కడెక్కడో తింటూ ఉంటారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అనేది ఆ స్ట్రీట్లో పెట్టినటువంటి ఏదైతే టిఫిన్ సెంటర్స్ ఉంటాయో అందులో తింటూ ఉంటారు. అసలు ఆయిల్ ఒక్కొక్కసారి చూసి ఏంటి ఇంత కలర్ చేంజ్ అయింది, ఇలా వాడొచ్చా అనుకుంటూ ఉంటాం. మ్యామ్ చెప్పండి, అసలుకి ఆయిల్ అనేది ఎలా యూజ్ చేయాలి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లేకపోతే ఇలాంటి టిఫిన్ సెంటర్స్? ఇక్కడ మనం ఆయిల్ చూసినట్టయితే అండి మీరు చూడొచ్చు, ఇక్కడ టీపీసీ రీడింగ్ మనం టీపీసీ మీటర్ని పెట్టి చూస్తున్నాము. రెడ్ రీడింగ్ వస్తుంది, అంటే 25 మీద ఉంటే టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేవి 25 మీద ఉన్నప్పుడు మనకు అలా రెడ్ రీడింగ్ చూపిస్తుంది. ఆ టీపీసీ అనేది 25 మీద వెళ్ళడము చాలా హజార్డియస్ టు హెల్త్ అండి. ఎలా అంటే 25 మీద టీపీసీ కౌంట్ వచ్చింది అంటే మనకి కార్సినోజెనిక్ ఫ్యాక్టర్స్ ఆయిల్లో డెవలప్ అవుతున్నాయి అని అర్థం. అలాంటి 25 మీద ఉన్న ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ తినడం వల్ల మనకి కార్సినోజెనిక్ ఫ్యాక్టర్స్ బాడీలో డెవలప్ అవ్వడము, కంటిన్యూస్గా ఆన్ రెగ్యులర్ బేసిస్ అలాంటి ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రావడము, లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రావడం జరుగుతుందండి. మ్యామ్ ఎక్కువగా చాలామంది బ్రేక్ఫాస్ట్ అనగానే బయటికి వచ్చి టైం లేకుండా ఇలాంటి ప్లేసెస్లో తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళ హెల్త్ అనేది ఇలాంటి అవి చేస్తూ ఉంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఉంటుందండి. మనము స్ట్రీట్ వెండర్స్కి కూడా ఇలాంటి ఎలా ఉంటారంటే వాళ్ళకి చాలామందికి తెలీదు, మనం అవగాహన ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే యూజ్డ్ ఆయిల్లోనే కొత్త ప్యాకెట్ పోయడము, అలాంటి వాటిల్లో టీపీసీ అనేది పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు వాడినా సరే అది టీపీసీ అనేది ఎక్కువగానే చూపిస్తుంది. కొంచెం అవగాహన కావాలి అండ్ అవేర్నెస్ కూడా రావాలి. FBOస్లో పెట్టేది చాలా బాగా పెట్టాలి అని. చాలా వరకు ఈ మధ్యలో కొంచెం బెటర్గా చూస్తున్నాము కంపేర్ టు అంతకుముందు కంటే. ఈ మధ్యలో చాలామందికి చాలా వరకు అవగాహన. అంటే ఇప్పుడు హోటల్ వాళ్ళకు కూడా ఈ ఆయిల్ని ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎంత టైం యూజ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది మ్యామ్? వాళ్ళ ఐడెంటిటీ చేసుకోగలుగుతారా? యాక్చువల్లీ మనకైతే టీపీసీ మీటర్ త్రూ తెలుస్తుంది. వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే ఆఫ్టర్ ఫ్రైయింగ్ ఫర్ 3 to 4 times మీరు మొత్తం ఆయిల్ చేంజ్ చేసేయచ్చు. చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసేయాలి. ఆ యూజ్డ్ ఆయిల్ ఏం చేస్తారు అని అంటే మనకు చాలా అంటే డ్రైనేజ్లో కానీ అలా పోయకుండా వెండర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయడమా అది ప్రాపర్ వేలో యూటిలైజ్ అవ్వడానికి. నెక్స్ట్ కమింగ్ టు లంచ్. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. టోటల్గా హైదరాబాద్ బిర్యానీ అంటే ఓ ఎమోషన్. మరి ఈ ఎమోషన్ మనకు మేలా చేటా రండి తెలుసుకుందాం. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని తింటూ ఉంటారు. చూస్తున్నాం కదా, బిర్యానీ అనగానే వైట్గా ఉంటే ఏంటి బిర్యానీ వైట్గా ఉంది, కలర్ఫుల్గా లేదు అని ఫీల్ అవుతూ ఉంటాము. ఇందులో ఫుడ్ కలర్ కానీ వాడినట్లయితే ఈ విధంగా కలర్గా కనిపిస్తుంది. అసలు కలర్ కలిపినటువంటి బిర్యానీని తినవచ్చా, ఇలా తయారు చేయవచ్చా అని చెప్పేసి ఈరోజు బిగ్ టీవీ అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిర్యానీలో ఈ ఫుడ్ కలర్ కలపవచ్చా అని తీసుకుంటే ఒకవేళ ఇది తింటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలుసుకుందాం. చెప్పండి, అసలుకి ఇలా కలర్ అసలు కలపవచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్లో మాత్రం సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడొద్దు అని చెప్పేసి బ్యాన్, ఇట్స్ కంప్లీట్లీ బ్యాన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అండ్ ఇవి వాడొద్దు అని చెప్పేసి మనం కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ చేసి కలర్ ఉన్న శాంపుల్స్ తీసి వాళ్ళ మీద కేసెస్ వేసి ఇప్పుడు కోర్టులో వాళ్ళ మీద కేసెస్ రన్ అవుతూ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ మెయిన్ కలర్. సో మనమైతే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఒక ప్లేస్కి వెళ్తే మాత్రం వాళ్ళకి ఫస్ట్ కలర్ వాడకండి ప్రిపేర్డ్ ఫుడ్స్లో, ఇట్స్ హైలీ క్యాన్సరస్ అని చెప్పేసి మనం ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ చెప్పి వాళ్ళని చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో మెయిన్గా ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ కూడా అదే అండి. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో ఏంటంటే మనం చూసి దీంట్లో ఇది కలర్ ఉందా లేదా, ఒక కలర్ ఉంటే వాళ్ళకి ఓకే ఇది వాడకండి, ఇది మంచిది కాదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ మీరు రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ మనం ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో కలిగిస్తామండి. మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నలుగురు ఇది తినొద్దు, ఏది డేంజర్ అని చెప్పడానికి మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము. ఖచ్చితంగా మేము కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఇప్పుడు మీరు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారో బిగ్ టీవీ నుంచి ఏం చెప్తారు అసలు కంటే ఇలాంటివి తినొద్దు అని చెప్పడానికి ఏం చెప్తారు? బయట ఎవ్రీథింగ్ మనకి
టేస్టీగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయి చూడండి, అవి చాలా డేంజర్ మన హెల్త్కి. ఓకే బాగుంది కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి తినేసినామంటే లైక్ మనకి ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. బిర్యానీ కాదంటే నెక్స్ట్ ఆప్షన్ ఫాస్ట్ ఫుడ్. వెజ్, నాన్ వెజ్, రైస్, మంచూరియా ఇలా అనేక ఫ్లేవర్స్లో మన ముందే ఆ కడాయిలో దంచి దంచి కొట్టి వేడివేడిగా ఓ ప్లేట్లో ప్లాస్టిక్ కవర్పై వేసి ఇస్తారుగా. దాని సంగతి ఏంటో చూద్దాం. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు బిగ్ టీవీ సంయుక్తంగా చేసినటువంటి ఈ జాయింట్ ఆపరేషన్లో ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక స్ట్రీట్ ఫుడ్ ఉన్నటువంటి డిఎల్ఎఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ మొత్తం అధికారులు 3-4 వచ్చారు. మొత్తం వాళ్ళంతా చెక్ చేస్తున్నారు క్వాలిటీ కానీ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారు, ఏ సాసెస్ వాడుతున్నారు, ఎంతవరకు కూడా అది ఈటబుల్ అనేది కూడా మొత్తం వారంతా కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కట్ చేసుకున్నది కానీ ఈ ప్లేస్ని అంతా కానీ వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఫుడ్ అనేది కూడా తయారు చేస్తున్నారు అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఈ మిషన్లో రీఫ్రాక్టర్స్ మీటర్లో వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితిని. సో ఆల్రెడీ ఇప్పుడు సాసులన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసినంతా అది ఎంతో క్వాలిటీ ఉంది అనేది కూడా వెంటనే దాంట్లో మనకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో 22 వచ్చిందంటే సార్ ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా మన ఫుడ్ దీనికి ఏం ఐడెంటిఫై చేశారు మీరు, ముఖ్యంగా మీరు గమనించిన దాంట్లో సాస్లో కానీ ఈ ఫుడ్ దాంట్లో కానీ? అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే కట్టెడ్ వెజిటేబుల్స్ ఉన్నాయో వీటిని వ్రాప్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ డర్ట్ కానీ ఫ్లైస్ కానీ వచ్చి దాని మీద మళ్ళీ కంటామినేషన్ చేయకుండా వీళ్ళు ఎవ్రీథింగ్ కవర్ చేసి పెట్టాలి. బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు వెన్ వీ కమ్ టు సాసెస్ కూడా వీళ్ళు కొంచెం మంచి కంపెనీ ఆర్ బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ సాసెస్ యూజ్ చేస్తే లైక్ ఆ సాసెస్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరే ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసే లోకల్ సాసెస్లో TSS అనేది ఒకటి ఇండికేటర్ ఉంటుంది. అంటే ఆ సాసెస్ మంచి క్వాలిటీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. రిఫ్రాక్టోమీటర్ యూజ్ చేసి మనము ఇప్పుడు ఈ టొమాటో సాస్ ఉంది, టొమాటో సాస్ TSS చూస్తే యాక్చువల్లీ అబౌట్ 25% ఉండాలి TSS. బట్ వెరాస్ ఇప్పుడు ఈ రిఫ్రాక్టోమీటర్ యూజ్ చేయడం ఏం చెప్తుందంటే మనకి ఇట్ హ్యాస్ ఓన్లీ 22.5 TSS ఉంది. దిస్ షోస్ దట్ దిస్ సాస్ ఈజ్ సబ్స్టాండర్డ్ సాస్, అంటే దీని క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు ద స్టాండర్డ్ FSSAI గేవ్. మీరు ఇందాక ఒకటి ఇక్కడ గమనించాను నేను, ఈ కట్టింగ్ది ఇది ఉంది కదా, దీంట్లో ఏంటి మీరు గమనించింది ఏంటి దీనికి? ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు దీన్ని యూజ్ చేస్తుంటారు కదా. యాక్చువల్లీ అది ప్లాస్టిక్ది కదండి, వాళ్ళు కట్ చేసే కొద్దీ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి డిగ్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ చాపింగ్ బోర్డ్ అనేది చాలా వరకు డిగ్రేడ్ అయిపోయింది. మీరు థిక్నెస్ చూడొచ్చు, ఎడ్జెస్లో ఎలా ఉంది, మిడిల్లో ఎలా ఉంది అనేది మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఐ మీన్ చాపింగ్ బోర్డ్స్ అనేవి రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ మైక్రో ప్లాస్టిక్స్ మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి కట్ చేసిన కొద్దీ. సో అది రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటే అలాంటి డిగ్రేడేషన్ ఉండదు. డిగ్రేడ్ అవుతుంది అని మనకు తెలిసిన వెంటనే చేంజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లు మెయిన్ ఆయిల్ మీదే ఎక్కువ మనకు అందరూ చెప్తుంటారు. ఎక్కువ మంది కూడా కంప్లైంట్లు ఇచ్చేది కూడా ఆయిల్ గురించి. ఎట్లా ఆయిల్ ఎట్లా టెస్ట్ చేస్తారో ఎట్లా ఉండబోతుంది? మనం టెస్ట్ చేయడానికి TPC మీటర్ అని ఒక మీటర్ ఉంటుందండి, మేము ఇప్పుడు లైవ్గా చూపిస్తాము. ఆ టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేవి మనకి 20 మీద ఉండకూడదు. యాక్చువల్లీ 25 వరకు లిమిట్, కానీ మేము 20 రాగానే తీసేయమని చెప్తాము. ఆ టోటల్ పోలార్ కాంపౌండ్స్ 25 అబవ్ ఉంటే మనకి కార్సినోజెనిక్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి ఆయిల్లో. ఎలా అంటే ఇప్పుడు TPC అనేది 25 అబవ్ ఉండే కొద్దీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఆయిల్లో డెవలప్ అవుతూ ఉంటాయి. సో మేము ఎవ్రీ FBOకి అడ్వైస్ చేసేది ఏంటంటే TPC మీటర్ తీసుకోండి, రీడింగ్ తీసుకొని 20 బిలో ఉన్నప్పుడే మీరు ఆయిల్ చేంజ్ చేసేయండి. ఎప్పటి వరకు వాడతారు? ఐ మీన్ ఎగ్ యూజ్ చేస్తారు మీరు, రా ఎగ్ తోటేనా వెజ్ మైనీస్? అది 3-4 అవర్స్కి ఒకసారి చేసుకోవాలండి. లేదు అంటే నాకు తెలిసి ఇది 3-4 అవర్స్ మించింది. మామూలుగా ఇది ఇంతకుముందు చేసినా మనము 3:30 అట్లా కొట్టేసుకుంటాం. మైనస్ ఎక్కువ ఏం కొట్టాము, 3 లీటర్స్ కొట్టేసుకున్నాం అంతే. 3 అవర్స్కి ఒకసారి చేసుకోవాలండి, లేదంటే మైనీస్ ఫుడ్ పాయిజనింగ్ చాలా ఉంటుంది. షవర్మాతో జాగ్రత్త పోయినాయి చూడండి, ఇట్లాంటివన్నీ వాడకండి. దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎరేజ్ అయిపోయింది. అట్లా అయినా సరే అండి, ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఎరేజ్ అయింది, మీరు ఎలా తీసుకుంటారు? ఇది హైదరాబాద్ వీధుల్లో దొరికే ఫుడ్ సంగతి. మరి ఈ ఫుడ్ను ఎలా టెస్ట్ చేస్తారు?
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆన్ ది స్పాట్లో వీటన్నిటిని ఎలా టెస్ట్ చేస్తారో కూడా బిగ్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల కాలంలో మనము తరచుగా చూస్తుంటాము, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడైనా రైడ్కి వెళ్తే నా వెనక కనపడుతున్నటువంటి ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈ వ్యాన్ ఏదైతే ఉందో ఈ వ్యాన్ ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. రైడ్స్ చేస్తున్నటువంటి అంత ప్రదేశాలతో చూసుకున్న తర్వాత ఏ హోటల్ వెళ్ళాలి, ఏ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి ఏంటని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఆ ప్లేస్లో ఉంటుంది. వాళ్ళు తీసుకుని వస్తున్న అధికారులందరూ కూడా అసలు ఏంటి ఈ వ్యాన్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ వ్యాన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ప్రతిసారి వీళ్ళు ఎక్కడికెళ్ళినా రైడ్స్కి వెళ్ళినా ఈ వ్యాన్ని ప్రత్యేకంగా వీళ్ళు తీసుకొస్తారు అనేది కూడా ఒకసారి మనం ఫుడ్ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారి భానుగారు ఉన్నారు. ఏంటంటే నేను చాలాసార్లు చూశాను మీరు రైడ్స్ చేసేటప్పుడు ఈ వ్యాన్ ప్రత్యేకంగా కనపడుతుంది, బాగా స్పెషల్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంటి ఈ వ్యాన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఫుడ్ సేఫ్టీ అధికారి రైడ్స్ చేసుకున్నప్పుడు ఇది తీసుకొస్తుంటారు రెగ్యులర్గా? అంటే ఇప్పుడు ఇది వ్యాన్ అన్నారండి, జనరల్గా దీన్ని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటారు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకి జనరల్గా మనం ఒక స్ట్రీట్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లైక్ ఆన్ ద స్పాట్ ఆ స్ట్రీట్లో ఏం బాగున్నాయి ఏం బాగాలేవు, ఏవి అడల్టరేటెడ్ కావు అని చెప్పి చూడాలి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లైక్ ఈజీ మూమెంట్ కోసం ఒక వెహికల్ తీసుకొని దాంట్లో ఆన్ ద స్పాట్ టెస్ట్ చేయడానికి ఈ వెహికల్ డిజైన్ చేశారు. అండ్ ఈ వెహికల్ మెయిన్గా ఈ వెహికల్ రోల్స్ ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో కొన్ని ఆన్ ద స్పాట్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు రిఫ్రాక్టోమీటర్ అనేది ఇది మనం చూస్తుంది రిఫ్రాక్టోమీటర్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు టీఎస్ఎస్ అనే ఒక పారామీటర్ ఉంటుంది రిఫ్రాక్టోమీటర్. యా దీనిలో ఫస్ట్ మెయిన్గా టీఎస్ఎస్ అనే పారామీటర్ ఒకటి ఉంటుంది. సాసెస్ కానీ జ్యూసెస్ కానీ సిరప్స్ కానీ లోకల్లో అంటే స్ట్రీట్ ఫుడ్లో ఏదైతే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయో అవి క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఈ రిఫ్రాక్టోమీటర్ యూజ్ చేసి మనం టెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే టీపీసీ మీటర్. టీపీసీ మీటర్ అనేది టోటల్ పోలార్ కాంపౌండ్స్ మీటర్. దీని ద్వారా ఏం చేస్తారు అంటే జనరల్గా ఆయిల్ ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో దాంట్లో టీపీసీ కంటెంట్ అనేది పెరుగుతుంటూ పోతుంది. సో ఆ టీపీసీ కంటెంట్ ఆన్ ద స్పాట్లో ఎంత ఉందో చూడాలి అంటే ఈ టీపీసీ మీటర్ని ఇలా మనం కొద్దిసేపు పెట్టగానే దాంట్లో టీపీసీ టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఎంత ఉన్నాయి అనేది చూపిస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే ఇంకా ఈ ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో మిల్క్ టెస్టింగ్ మిషన్ ఒకటి ఉంటుంది. ఆ మిల్క్ టెస్టింగ్ మిషన్లో మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఏమైనా అడల్టరేషన్స్ ఉన్నాయా లేవా, ప్రోటీన్ ఎంత ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడానికి మిల్క్ టెస్టింగ్ మిషన్ ఒకటి ఉంటుంది. అండ్ దీంట్లోనే మళ్ళీ మనకి ఏంటి అంటే ఒక ఫుడ్ ప్రొడక్ట్ శాంపుల్ మనకి ఆన్ ద స్పాట్లో టెస్ట్ చేయడం అవ్వలేదు. ఏంటి ఇది మిల్క్ స్క్రీన్ అండి. ఇది జనరల్గా మిల్క్ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే మనం శాంపుల్స్ని క్యారీ చేయాలి అన్నా కూడా కొన్ని కోల్డ్ ఇక్కడ ఆన్ ద స్పాట్ టెస్ట్ లైక్ పాసిబుల్ కానీ శాంపుల్స్ని దీంట్లో తీసుకుంటాం. రిఫ్రిజరేషన్ కూడా ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అనమాట. ఆఫ్ ద స్పాట్ ఏం చేస్తామంటే ఇంకా కొన్ని పారామీటర్స్ డెప్త్లో స్టడీ చేయాలి అనుకుంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ కానీ మైక్రోబియల్ కంటామినేషన్ కానీ అప్పుడు ఈ వెహికల్ రిఫ్రిజిరేటర్ యూజ్ చేసుకొని ఆ ఫుడ్ ప్రొడక్ట్ని మనం ల్యాబ్కి తీసుకెళ్తాం అనమాట. అక్కడ బ్యాక్టీరియాలజికల్ టెస్ట్లు కానీ మైక్రోబియల్ టెస్ట్ కానీ చేస్తారు. చాలా వరకు రైడ్స్ చేస్తుంటారు కదా, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటారు కదా. కొన్ని ప్లేసెస్లో అయితే మీరు వెళ్తే కొంచెం మీతోనే కొంచెం రూడ్గా బిహేవ్ చేసే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎక్కడెక్కడ మీకు అట్లాంటి సందర్భాలు ఎదురుతాయి, ఎట్లా ఎదుర్కొంటారు అప్పుడు మీరు? అంటే ఇప్పుడు జనరల్గా ఎవరికైనా సరే వచ్చి మనం వాళ్ళ షాప్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అని వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ మోస్ట్లీ మనం 90% వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ చెప్పి ఇలా చేస్తే ఇప్పుడు మీకు ఇలా అవుతుంది, ఇది మీరు ఫాలో అవ్వండి అని చెప్పి మోస్ట్లీ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మెయిన్ రోల్ ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం. సో అది వాళ్ళకి మెయిన్గా మనం అదే కన్వే చేస్తాం. ఇక్కడ మీకేం కేసు ఏం అవ్వదు, ఫస్ట్ ఇది జస్ట్ అవేర్నెస్ లాగా, తర్వాత మీకు ఏదైనా మళ్ళీ మీరు మిస్టేక్ రిపీట్ చేస్తే అప్పుడు మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట ఫస్ట్. అలా వాళ్ళని ఒక ఫస్ట్ మంచి మైండ్ సెట్కి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళ అలా క్యారీ ఫార్వర్డ్ చేసి శాంపుల్స్ తీసుకొని తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అంతే అండి.
వాళ్ళు మార్చుకోమని కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా చెప్తారు. ఒకవేళ మళ్ళీ కూడా మార్చుకోకపోతే రెండోసారి కూడా దాడులు చేస్తారు. అప్పుడు కూడా సేమ్ క్వాలిటీ సేమ్గా అలాంటి ప్రాబ్లమ్సే అలాంటి ఇవే ఫిర్యాదులు వస్తే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తారు. మరి ఇంకోసారి వాళ్ళు వ్యాపారం చేయకుండా మొత్తం సీజ్ చేస్తారు. దాని కఠినమైనటువంటి సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మనకు చెప్తున్న నేపథ్యంగా. నిజానికి హోటల్ నిర్వాహకులతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. అప్పుడే ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ అవగాహన కల్పించేందుకే బిగ్ టీవీ ఈ ప్రయత్నం చేసింది. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అందరు ఇక్కడ మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్లో తినడానికి వస్తున్నారు. సో ఇక్కడ ఆయిల్ యూసేజ్ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్టీ అయితే ఉంటుంది ఆయిల్ ఫ్రైడ్, కానీ ఆ ఆయిల్ క్వాలిటీ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలా. ఒక్కరోజు వాడారా, 2 రోజు వాడారా, అది ఒక్కరోజు వాడితే కూడా మీరు వాడే క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఆ ఆయిల్ మీరు 100 టైమ్స్ యూస్ చేసినట్టు ఆయిల్ పడేయాలా మీరు. అందరు మీ సేఫ్టీ కోసమే. మీరు 5 స్టార్ హోటల్లో వెళ్తే కూడా ఈ మధ్య తెలిసింది అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్లో కూడా తెలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మీరు మెటీరియల్ కొంటున్నారు కొంచెం స్టాండర్డ్ ప్లేస్ నుంచి కొనండి. సో దట్ మీకు తెలియాల్సి వస్తుంది. కొంతమంది ఎక్కడి నుంచి కొంటున్నారని వాళ్ళకి తెలియట్లేదు, తక్కువ వస్తుందని కొనుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు అండ్ దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. ఎక్కడ మీరు ఆర్డర్ చేస్తున్నారు మీకు ఆ ఆయిల్ లెవెల్ పైన ఉందంటేనే మీ క్వాలిటీ కొంచెం హెవీ డౌన్ ఉంది అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు తింటున్నారు, అది మీరు ఎక్కడి నుంచి తింటున్నారు అదన్నీ కూడా చూడండి. ఎవరికి కిచెన్ యాక్సెస్ ఉండదు. ఈ స్ట్రీట్ ఫుడ్ అన్నీ వీళ్ళందరూ ఓపెన్గా చేసే వాళ్ళతో వీళ్ళకి అంత స్టోరేజ్ సీన్ ఉండదు. వీళ్ళకి ఒకడే 2 డేస్లో అన్ని ఫుడ్ వెళ్ళిపోతుంది. కానీ మీరు ఇప్పుడు 1 మంత్ రెస్టారెంట్స్ ఉంటుంది కదా, అక్కడ మీరు చెక్ చేస్తే వాళ్ళు 1 మంత్ 2 మంత్ స్టాక్స్ ఉంటుంది. అది అవేర్నెస్ అందరికీ ఉండదు. అది మీరు తెప్పిస్తున్నారు అండ్ యు ఆర్ బ్రింగింగ్ ఎ చేంజ్ టు ద ఫుడ్ సొసైటీ, విచ్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్ దట్ యు ఆర్ డూయింగ్. జిహెచ్ఎంసీ బిగ్ టీవీ జాయింట్ ఆపరేషన్లో నిజానికి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. స్ట్రీట్ వెండర్స్, హోటల్స్, బిర్యానీలు, కబాబ్లు, షవామాలు ఇలా ప్రతి దాంట్లోనూ మన ఆరోగ్యాల్ని పీల్చి పిప్పి చేసే పదార్థాలే ఉన్నాయి. కూరగాయలు, పాడైన చికెన్ నిల్వ ఉంచడం, జ్యూస్ సెంటర్స్, టీ కొట్లలో తనిఖీలు, కాలం చెల్లిన పాల ప్యాకెట్స్, నాణ్యత లేని రంగు వచ్చే టీ పౌడర్ వాడకం, హోటల్స్లో రంగుమారి పాడైన వంట నూనె, ఆహారంపై ఈగలు, శుభ్రత లేని కిచెన్ ఇలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఓవరాల్గా చూస్తే అంతటా ఉన్నది కల్తీనే, లేనిది హైజీనే అని తేలింది. జరుగుతున్నది ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా ప్రయత్నం. అటు నిర్వాహకులు, ఇటు వినియోగదారులు ఇద్దరిలో మార్పు రావాలి. అవగాహన పెరగాలన్నదే బిగ్ టీవీ అభిమతం. మా ప్రయత్నానికి సహకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు భానుతేజ, హృదయకు థ్యాంక్స్. సో దాదాపు 2 గంటల పాటు బిగ్ టీవీ సిబ్బంది కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ డిఎల్ఎఫ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ షాప్స్ అన్నీ కూడా ఈ రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళాం, చెక్ చేసాము. అక్కడ కొన్ని ఐడెంటిఫై చేశారు. షవర్మా దగ్గర కానీ, టీ దగ్గర కానీ, బిర్యానీ దగ్గర కానీ, అలాగే స్ట్రీట్ ఫుడ్ చేస్తున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఏదైతే ఫ్రైడ్ రైస్లు కానీ ఇవన్నీ ఉంటాయి, మంచూరియాలు ఉంటాయి, అక్కడ వెళ్ళే సాసులు చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేసిన తర్వాత కొన్ని తేడాలు గమనించారు. కొన్ని క్లీన్నెస్ గురించి కూడా అధికారులు కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చారు. సో తస్మాత్, ఎందుకంటే ఎవరన్నా స్ట్రీట్ ఫుడ్కి చాలా అలవాటు పడుతున్నారు కాబట్టి కొంచెం నీట్గా ఉన్నటువంటి ప్లేస్కి, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి ప్లేస్కి వెళ్ళండి. హోటల్స్ కూడా ఇది అవేర్నెస్గా తీసుకొని ఈ ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో ఇవాళ బిగ్ టీవీ కానీ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ సంయుక్తంగా ఈ రైడ్ చేశాం. సో మా కొలీగ్ మిగతా వివరాలు అందిస్తారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఈరోజు మేము ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇంకా కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి అవగాహనలు కల్పించడానికి బిగ్ టీవీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది. ఇది వాటి బిగ్ టాస్క్ ఫోర్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.